హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సురేష్ డిజిటల్ టాక్స్. ఇంకా లాస్ట్ వీకెండ్ అయినందున నేనైతే విప్రో కంపెనీలో ఇంటర్వ్యూకి వెళ్ళాను. యాక్చువల్‌గా నేను వేరే రోల్స్ జరుగుతున్నాయని వాకిన్‌కైతే వెళ్ళాను. అక్కడ చూస్తే ఓన్లీ లేబులింగ్ ఇంకా మ్యాపింగ్ అయితే జరుగుతుంది. యాక్చువల్‌గా అవన్నీ అంటే నాకు ఇంట్రెస్ట్ లేదు. కానీ ఇంకా మీరు చూస్తారన్న ఉద్దేశంతో అలా నేనైతే ఇంకా వీడియో కూడా షూట్ చేశాను. కానీ నాకు మాత్రం ఓన్లీ 1 మినిట్ ఇంటర్వ్యూ అయితే జరిగింది. ఓన్లీ 1 మినిట్ ఇంటర్వ్యూ. అసలు 1 మినిట్ ఇంటర్వ్యూ ఏం జరిగింది? హెచ్ఆర్ ఏం అడిగాడు? నేను ఏం చెప్పాను? ఇంకొకటి గూగుల్ మ్యాపింగ్ ఇంకా లేబులింగ్ అయితే జరుగుతుంది. అసలు అవి ప్యాకేజ్ ఎంత ఇస్తున్నాయి? ఇవన్నీ గూడా చెప్తాను. దానికన్నా ముందు నాకేం జరిగింది? అక్కడ ఎలాంటి క్వెషన్స్ అడుగుతున్నారు? ఎన్ని రౌండ్స్ జరుగుతున్నాయి? ఎన్ని రౌండ్స్ తర్వాత అసెస్‌మెంట్ ఉంటుంది? ఫైనల్ రౌండ్ ఎలా జరుగుతుంది? అంటే మామూలుగా ఆఫ్‌లైన్ జరుగుతుందా? ఆన్‌లైన్ జరుగుతుందా? ఇవన్నీ గూడా చెప్తాను. దానికన్నా ముందు అక్కడ లోపల ఎలా ఉంటుంది? లోపలికి ఎలా తీసుకెళ్తున్నారు? హెచ్ఆర్స్ ఇంటర్వ్యూ ఎలా కండక్ట్ చేస్తున్నారు? ఇదంతా గూడా వీడియో అయితేనే షూట్ చేశాను. ఫస్ట్‌గా అయితే మీరు ఆ వీడియో చూడండి. ఇంటర్వ్యూ ప్రాసెస్ ఎలా జరుగుతుందనేది లోపల చూపిస్తాను. దాని తర్వాత నా ఇంటర్వ్యూ ఎక్స్‌పీరియన్స్, ఎలాంటి క్వెషన్స్ అవన్నీ ప్యాకేజ్ అంతా గూడా చెప్తాను. ఫస్ట్ ఇది చూడండి. ఫ్రెండ్స్ గేట్ నంబర్ 1లో అయితే ఇంకా ఐటీ వాళ్ళకి, ఎక్స్‌పీరియన్స్ వాళ్ళకి ఇంటర్వ్యూ అయితే జరుగుతుంది. నేనైతే ఇంక అది షూట్ చేసి మళ్ళీ నాన్ ఐటీకి అయితే వచ్చేసాను గేట్ నంబర్ 2లో. ఇక్కడ చూస్తే ఎంతమంది ఉన్నారు చూడండి ఫ్రెండ్స్. చాలా మంది క్యూ లైన్‌లో ఉన్నారు. ఇంకా నేనైతే ఎండకైతే అలాగే నిల్చొని ఉన్నాను. చాలా సేపు నిల్చొని ఉన్నాను. ఇంక చాలా మంది ఆల్రెడీ ఐడీ కార్డ్ ఇచ్చిన వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతున్నారు. ఇంక నేను గూడా ఐడీ కార్డ్ కోసం వెయిట్ చేయాలి. ఇంగ దానిలో అలాగే కొద్దిసేపు వెయిట్ చేసి ఇంక కూర్చున్నాను. ఫ్రెండ్స్ దాదాపు 2 అవర్స్ క్యూ లైన్‌లో నించున్న తర్వాత మళ్ళీ ఇంక ఐడీ కార్డ్ తీసుకొని లోపలికి వెళ్ళాను. అక్కడ చూస్తే అక్కడ గూడా మరి క్యూ లైన్‌లో ఉన్నారు చాలా మంది. ఫ్రెండ్స్ ఇక్కడైతే ఎక్కువ సేపు వెయిట్ చేపించలేదు వాళ్ళంతా గూడా. దాదాపు ఓన్లీ 20 మినిట్స్ వెయిట్ చేపించారు. దాని తర్వాత ఇంక మేమైతే ఇంక వెళ్ళిపోయాం లోపలికి. ఇంకా వాళ్ళతో పాటు నేను అలా వెళ్తూనే వీడియో అయితే షూట్ చేశాను. కొద్దిసేపు షూట్ చేసిన దాని తర్వాత ఇంకా స్టాప్ చేశాను వీడియో రికార్డ్. దాని తర్వాత ఇంకా కొత్త రూట్‌లో అయితే తీసుకెళ్లారు. నేను ప్రీవియస్‌గా వచ్చినప్పుడైతే ఈ రూట్‌లో అయితే తీసుకెళ్ళలేదు. ఇంకా లోపల ఇలా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్. విప్రో కంపెనీ నానక్రామ్‌గూడ లొకేషన్. ఫ్రెండ్స్ ఇంక ఫైనల్‌గా అయితే ఇంక రౌండ్ తిరిగి లోపలికైతే వచ్చేసాం. ఇంక ఇంటర్వ్యూ క్యూలో అయితే ఇంక చాలా మంది కూర్చొని వెయిట్ చేస్తూ ఉన్నారు. ఆల్రెడీ కొంతమందికి ఇంటర్వ్యూ కూడా జరుగుతుంది. అక్కడ కనబడుతున్నారు కదా! నిల్చొని ఉన్నారు చూడండి ఫ్రెండ్స్. అక్కడ వాళ్ళకైతే ఆల్రెడీ బిఫోర్ 1 డే ఆల్రెడీ కంప్లీట్ అయింది అసెస్మెంట్. ఇంకా ఫస్ట్ 2 రౌండ్స్ కూడా కంప్లీట్ అయినాయి. ఇంకా అది ఫైనల్ రౌండ్ జరుగుతుంది. దాని తర్వాత మళ్ళీ ఏం జరుగుతుందో చూడాలి. ఇంక నేనైతే ఇంక ఐడీ కార్డ్ యేసుకొని అలా వీడియో అయితే షూట్ చేస్తూ ఉన్నానింకా. రెజ్యూమ్ అయితే ఆల్రెడీ సబ్మిట్ చేశాను. ఇంకా నేమ్ వచ్చేంత వరకు వెయిట్ చేస్తూ ఉన్నాను. అలాగే వీడియో అయితే షూట్ చేసేసాను. దాని తర్వాత కూడా ఇంకా నా రెజ్యూమ్ నేమ్ రాలేదు కాబట్టి ఇంక అలాగే వెయిట్ చేస్తూ వీడియో అయితే షూట్ చేసేసాను. ఫ్రెండ్స్ చాలామంది ఆల్రెడీ రిజెక్షన్ అయిన వాళ్ళైతే ఇంగ డైరెక్ట్‌గా వెళ్ళిపోతున్నారు. వాళ్ళ ఇంటికైతే వెళ్ళిపోతున్నారు. ఇంకా చాలామంది సెలెక్ట్ అయిన వాళ్ళు అక్కడ నిల్చొని ఉన్నారు. ఇంకొకటి ఫ్రెండ్స్ చాలామంది బిఫోర్ 1 డే ఆల్రెడీ కంప్లీట్ అయింది. 2-3 రౌండ్స్ కంప్లీట్ అయిన వాళ్ళు వచ్చినారు. ఇంక ఫైనల్ రౌండ్ కోసం అయితే వచ్చారు. వాళ్ళకి చేసిన తర్వాత మాకైతే చేస్తారని చెప్పారు హెచ్ఆర్. ఫ్రెండ్స్ ఇక్కడ కనపడుతుంది కదా! అక్కడ నిల్చొని ఉన్నారు. వాళ్ళైతే జరుగుతుంది ఫస్ట్ రౌండ్ ఇంటర్వ్యూ. నా రెజ్యూమ్ అయితే సబ్మిట్ చేశాను. ఇంకా నాది నెక్స్ట్ అయితే ఉంది. ఇక్కడ జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. వీళ్ళకి జరిగిన తర్వాత నాకైతే ఇంటర్వ్యూ జరుగుతుంది. నాదైతే ఇంక రెజ్యూమ్ అయితే రాలేదు. ఇంక అందువల్ల నేనైతే అలాగే కూర్చొనే ఉన్నాను. ఇంక ఒక్కొక్కరికి వస్తూనే ఉంది. నాది రెజ్యూమ్ అయితే రాలేదు. చాలా సేపు వెయిట్ చేసేసాను. ఫ్రెండ్స్ కొద్దిసేపటి తర్వాత నాదైతే ఇంటర్వ్యూ అయిపోయింది. దాని తర్వాత ఇంక వేరే వాళ్ళకైతే జరుగుతుంది. అది చూడండి ఆయనైతే నేమ్ వచ్చింది. రెజ్యూమ్ అయితే ఇంక ఆయనైతే వెళ్ళిపోతున్నాడు. నాది ఆల్రెడీ కంప్లీట్ అయింది. నాదేం జరిగిందనేది మీకు ముందుగా చెప్తాను. ఇంక చాలామంది వెళ్తున్నారు, వస్తున్నారు. రిజెక్ట్ అయిన వాళ్ళు డైరెక్ట్‌గా వెళ్ళిపోతున్నారు. అంటే వాళ్ళకి పక్కన వాళ్ళకైతే షేర్ చేస్తున్నారు. ఎలాంటి క్వెషన్స్ అడుగుతున్నారని. ఇంక నేనైతే వీడియో తీయడంలో ఇంక బిజీ అయిపోయాను. ఇంక బ్యాక్ సైడ్ అయితే కూర్చొని వీడియో అయితే షూట్ చేస్తున్నాను. ఇంకొకటి ఫ్రెండ్స్ ఇప్పుడు నేనైతే లెఫ్ట్ సైడ్‌లో కూర్చున్నాను. ఇంకా రైట్ సైడ్‌లో గూడా ఫైనల్ రౌండ్ ఇంకా అక్కడ గూడా జరుగుతున్నాయి.
నేనైతే ఇక్కడ కూర్చున్నాను. అక్కడ రైట్ సైడ్‌లో కూర్చున్న వాళ్ళు మార్నింగ్ 8:00కే వచ్చారంట. 8:40, 8:50లో వచ్చారంట. ఫ్రెండ్స్ కొద్దిసేపటి తర్వాత ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్ సెలెక్ట్ అయిన వాళ్ళు అక్కడ హెచ్‌ఆర్ అయితే తీసుకొని వెళ్తుంది చూడండి ఫ్రెండ్స్. కనబడుతుంది గదా అక్కడ. ఇంక నేను అలా అయితే వెళ్తూనే వీడియో అయితే షూట్ చేశాను. ఫ్రెండ్స్ నా ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఇంకా నేనైతే లంచ్ బాక్స్ తీసుకువెళ్ళలేదు. అందువల్ల నేనైతే ఇంకా ఫ్రెండ్‌తో పరిచయమైన ఫ్రెండ్‌తో ఇంక కాఫీ అయితే తాగేశాను. చాలా సూపర్‌గా ఉంది. ఫ్రెండ్స్ ఇంకా బయటికి వచ్చేటప్పుడైతే ఇలా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్. ఎగ్జిట్ అయ్యేటప్పుడు ఎంట్రన్స్‌లో గూడా ఇలాగే ఉంటుంది. ఎంటర్ అయ్యేటప్పుడు అయితే వీడియో షూట్ చేయలేదు. ఇంక ఎగ్జిట్‌లో అయితే బయటికొచ్చేటప్పుడు ఇలా అయితే ఉంటుంది. ఫస్ట్ టైమ్ లోపలికైతే రావడం. ఇంటర్వ్యూ గూడా ఇ ఇక్కడ జరుగుతుందని నాకు తెలీదు. ఇంకా చాలా రోజుల తర్వాత వచ్చాను. లోపల ఎంత డిఫరెంట్‌గా ఉంటుంది, ఇలా ఉంటుందనేది నాకైతే తెలీదు. ఇంక ఫస్ట్ టైమ్ రావడం, లోపలికి రావడం విప్రోలో. నానక్రమ్‌గూడ లొకేషన్. కంపెనీ విప్రో. ఇంకా తెలియని వాళ్ళు లోపల ఎలా ఉంటుందని ఉద్దేశ్యంతో నేనైతే వీడియో అయితే షూట్ చేశాను. ఇంక అలా బయటికి వెళ్ళేటప్పుడు అంతా గూడా వీడియో అయితే షూట్ చేశాను ఫ్రెండ్స్. బయటైతే ఇలా ఉంటుంది. ఇంక ఎగ్జిట్ అయ్యేటప్పుడు. ఇంక ఐడీ కార్డ్ ఇచ్చినదైతే నేనైతే ఇంక రిటర్న్ బ్యాక్ ఇవ్వాలి కాబట్టి ఇంక అలా ఇచ్చేటప్పుడు గూడా వీడియో అయితే షూట్ చేశాను. అక్కడైతే సబ్మిట్ చేసి వెళ్ళిపోవాలి బయటికైతే. సో గైస్ ఇంక లోపల ఇంటర్వ్యూ ప్రాసెస్ ఎలా జరుగుతుంది? లోపల ఎలా ఉంది? మొత్తం గూడా చూపించాను. ఇంకా మెయిన్ మ్యాటర్‌కైతే వచ్చినట్లయితే యాక్చువల్‌గా నాకు 1 మినిట్ ఇంటర్వ్యూ ఏం జరిగిందనేది ఇక్కడ క్లియర్‌గా చెప్తాను వినండి. నా రెజ్యూమ్ వచ్చింది. నాతో పాటు చాలామంది వచ్చారు. అంటే ఆయన ముందే చెప్పాడు. "ఐ విల్ ఆస్క్ ఓన్లీ ఫ్యూ క్వెషన్స్. యూ కెన్ రెడీ ఫర్ ద ఇంటర్వ్యూ. దిస్ ఈస్ ద ఫస్ట్ రౌండ్ ఆఫ్ ఇంటర్వ్యూ" అని డైరెక్ట్‌గా చెప్పేసాడు. చాలామందికి నా రెజ్యూమ్ అంటే దాదాపు 10-12 రెజ్యూమే పట్టుకొని ఇంకొకరినైతే అడుగుతాడు. అంటే సింపుల్‌గా అడుగుతున్నాడు. వాట్ ఈస్ మ్యాపింగ్? లేకపోతే టెల్ మీ అబౌట్ యువర్ ఫేవరెట్ ప్లేస్? లేకపోతే నీకు నచ్చిన హాబీ గురించి సింపుల్ క్వెషన్స్ అయితే అడుగుతున్నారు. కంటిన్యూ‌గా 1 మినిట్, 1 ½ మినిట్ 2 క్వెషన్స్ అయితే చెప్పినట్లయితే ఫస్ట్ రౌండ్ సెలెక్ట్. యాక్చువల్‌గా నాది 1 మినిట్ ఏం జరిగిందంటే, ఆయన ఏమైనా ఎక్స్‌పీరియన్స్ ఉన్నవాళ్ళు ముందుగానే చెప్పమని అడిగాడు. నేనేమన్నాను, ఇంక నేను చేస్తున్న ప్రెజెంట్ వర్క్ గురించి చెప్పేసాను. ఇంకా నా నోటీస్ పీరియడ్ గురించి చెప్పాను. పీఎఫ్ గురించి మొత్తం కూడా చెప్పేసాను. ఆయనేమన్నాడు, "ఇది ఓన్లీ ఫ్రెషర్స్ జరుగుతుంది. ఇంకోటి లేబెలింగ్ డిఫరెంట్ వర్క్ అని. ఇది ఎక్స్‌పీరియన్స్ కూడా లేదు. యూ కెన్ కమ్ ఆఫ్టర్ నెక్స్ట్ వీక్ ఆర్ అనదర్ వీక్" అన్నాడు. "యూ కెన్ లీవ్ ఫర్ దట్ డే" అన్నాడు. నేను డైరెక్ట్‌గా ఓకే చెప్పేసాను. ఇంకొకటి నేను ఎందుకు ముందునే చెప్పేసాను ఎక్స్‌పీరియన్స్ గురించంటే, ఆయన అడిగాడు. దాంతో పాటు ఇంకా ప్యాకేజ్ కూడా చాలా తక్కువ. నేను చేస్తున్న ప్రెజెంట్ ప్యాకేజ్ కన్నా అది ఇంకా తక్కువుంది. నేను ఎక్స్‌పెక్ట్ చేసేదే ఎక్కువ సాలరీ కోసం. అక్కడికి వెళ్లి మళ్ళీ నేను చేస్తున్న సాలరీ కన్నా తక్కువ దానికి ఇంటర్వ్యూ ఇచ్చి వేస్ట్ అని ఇంక నేనైతే ముందుగానే చెప్పేసాను. చెప్పాలా అనుకోకూడదు అని అనుకున్నాను. ఆయన అడగడం వల్ల ఇంక ముందే అడిగాడు. ఇంక నేను చెప్పేసాను. ఇంక సాలరీ కూడా తక్కువైనందువల్ల నేను కూడా చెప్పేసాను. ప్రెజెంట్ అయితే ఇక జరగట్లేదు. నెక్స్ట్ వీక్ ఆర్ దాని అదర్ వీక్ జరుగుతాయని చెప్పాడు. ఎక్స్‌పీరియన్స్ వాళ్ళకి. అంటే జీఎస్ మ్యాపింగ్ గురించి. నేనైతే ఇంక డైరెక్ట్‌గా వచ్చేసాను. అలా వచ్చేటప్పుడే ఇంక వీడియో అంతా కూడా షూట్ చేశాను. ఫ్రెండ్స్ ఇంకొకటి మీకు మెయిన్‌గా చెప్పడం మర్చిపోయాను. అదేమిటంటే మీరు నెక్స్ట్ టైమ్ విప్రోకి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా డిగ్రీ సర్టిఫికేట్సు, మార్క్స్ మెమోస్ అన్నీ కూడా తీసుకెళ్ళండి. ఎందుకంటే అవి కూడా అడుగుతున్నారు. రెజ్యూమ్‌లో అంటే ఇంటర్వ్యూ జరిగేటప్పుడు అడుగుతున్నారు. ఇంకొకటి ఎంట్రీ టైమ్‌లోనే ఫోటో, పాన్ కార్డ్ ఖచ్చితంగా ఉండాలి. మ్యాండేటరీ. లేకపోతే డైరెక్ట్‌గా వెళ్ళిపోమంటాడు. యాక్చువల్‌గా నేను మొన్న వెళ్ళినప్పుడు నా ఫ్రెండ్ వాళ్ళ రిలేటివ్ అయితే నాతో పాటు వచ్చాడు. కలిసి వెళ్ళాము. తను కలర్ జిరాక్స్ అయితే పాన్ కార్డ్ తీసుకొచ్చాడు. కానీ వాళ్ళైతే డైరెక్ట్‌గా వెళ్ళిపోమన్నారు. అంటే ఒరిజినల్ ఉంటేనే మ్యాండేటరీ. లేకపోతే అసలు ఎంట్రీ గూడా తీసుకోరు. డైరెక్ట్‌గా వెళ్ళిపోమంటారు. కాబట్టి నెక్స్ట్ టైమ్ ఎవరైనా వెళ్ళేటప్పుడు ఈ వీడియో చూసిన వాళ్ళు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా పాన్ కార్డ్, ఫోటో ఖచ్చితంగా తీసుకొని వెళ్ళండి. ఫ్రెండ్స్ ఇంకా లాస్ట్ వన్ అసలు ఇంటర్వ్యూ ప్రాసెస్ ఎలా ఉంది? ఎలాంటి క్వెషన్స్ అడుగుతున్నారు? ఎన్ని రౌండ్స్ జరుగుతాయని మీ అందరికి డౌట్ ఉంటుంది. మీ అందరి డౌట్ అయితే నేను ఇక్కడ క్లియర్ చేస్తాను. అంటే, అంటే నేను వెళ్ళినప్పుడు బిఫోర్ 1 డే వాళ్ళకైతే కొంతమందికి డైరెక్ట్‌గా అసెస్‌మెంట్ పెట్టి, దాని తర్వాత ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్ చేసి, దాని తర్వాత ఫైనల్ రౌండ్‌కి నెక్స్ట్ డే రమ్మన్నారు అని చెప్పారు. నాతో పాటు చాలా మందిని చూశాను అక్కడ జరిగింది. అలా జరిగింది. నేను వెళ్ళిన రోజు ఫస్ట్ రౌండ్ ఇంటర్వ్యూ చేసి, దాని తర్వాత మళ్ళీ అసెస్‌మెంట్ అంట. దాని తర్వాత ఒక రౌండ్ అంట మళ్ళీ. అది థర్డ్ రౌండ్ అంట. దాని తర్వాత ఫైనల్ రౌండ్ అంట. అది కూడా ఆఫ్‌లైన్ కాదు. మళ్ళీ ఎలా అంటే ఇప్పుడు నేను కెమెరా పెట్టుకొని ఎలా మాట్లాడుతున్నానో ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇది ల్యాప్‌టాప్ ఇంకా అంటే సెపరేట్ ప్లేస్ అయితే ఉంటుంది. అక్కడైతే సెపరేట్ ఆన్‌లైన్ వర్చువల్ అయితే ఇంటర్వ్యూ జరుగుతుంది. అంటే ఎక్స్‌పెక్ట్ అయితే చేయలేము చూడండి ఫ్రెండ్స్. మనమే నాకు తెలిసిన ప్రకారం అయితే ఫైనల్ రౌండు ఆఫ్‌లైన్ జరగాలి. కానీ నేను మొన్న వెళ్ళినప్పుడైతే వర్చువల్ అయితే జరుగుతుంది. ఇంకా పక్కన ఎవరన్నా ఉండరు. సెపరేట్‌గా మనకి సిస్టమ్ అయితే ఇచ్చేసారు. ల్యాప్‌టాప్ ఇచ్చేసారు. ఇంక అక్కడైతే జరుగుతుంది ఫైనల్ రౌండ్. వర్చువల్ అయితే జరుగుతుంది. ఇంకా ఇంటర్వ్యూ క్వెషన్స్ అయితే ఇంక సింపుల్ క్వెషన్స్ అయితే అడుగుతున్నారు. మీకు నచ్చిన హాబీ గురించి, టాపిక్ గురించి, మీ మెమరబుల్ డే గురించి, ఇంకా మ్యాపింగ్ గురించి, ఇంకా మీరు చేసిన ఇంటర్న్‌షిప్ గురించి చాలా సింపుల్ క్వెషన్స్ అయితే అడుగుతున్నారు. బాగా ప్రిపేర్ అయ్యి జాబ్ అయితే కొట్టండి. ఇంకా మీరు ఏమైనా అడగాలంటే జాబ్ అప్డేట్స్ గురించైనా, నా గురించైనా ఏం అడగాలన్నా కింద కామెంట్ చేయండి.
ఇంకా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. దాంతో పాటు జాబ్ అప్డేట్స్ కోసం కావాలంటే ఈ ఛానెల్‌ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి దాంతో పాటు పక్కన బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాం. అంతవరకు బై బై.